బేహద్ పరం మహాశాంతి. బేహద్ ఆత్మిక పరివారమునకు, ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం 1454 లైవ్ ఎపిసోడ్లో అనంతభాయ్ ద్వారా స్థూల శరీరము లైట్ ఫామ్లోకి అంటే ప్రకాశ శరీరంగా, కాంతి శరీరంగా మారగలదా అనేటువంటి విషయం గురించి చర్చ ఒక ఉదాహరణతోటి మనం ఈరోజు తెలుగులో తెలుసుకుందాము. ఈ మాట వినంగానే స్థూల శరీరం, పాంచభౌతిక శరీరం ప్రకాశంగా లైట్ ఫామ్లో మారటం ఏంటి అనే మాట వినటంతో మీకు నమ్మశక్యంగా అనిపించదు కదా. కానీ ఇది ఎక్కడో పురాణాల్లో జరిగిన కట్టుకథ అయితే కాదు. చరిత్రలో ఈ రికార్డింగ్ అయి ఉన్న వాస్తవం, సత్యం. ఆధ్యాత్మిక ప్రపంచానికి పెద్దగా పరిచయం లేని వ్యక్తి, ఒక సాధారణమైన వాడు దీన్ని సాధించగలిగాడు. సామాన్యుడికి ఈ విషయం వింటేనే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఈరోజు మనం మాట్లాడబోతున్నది ఒక భౌతిక దేహమును కాంతిగా మార్చుకొని మరణాన్ని జయించిన ఏకైక మహాయోగి శ్రీ రామలింగ స్వామి గారి గురించి. ఆయనే ఎంతో భక్తిగా, చాలామంది భక్తిగా వల్లారని పిలుస్తూ ఉంటారు. కరెక్ట్గా ఆయన ఏం గమనించారు అంటే, ముఖ్యంగా అయితే ఒక మనిషి కాంతి దేహంగా మారటం అనేది ఇది ఆఖరి స్టేజ్ అనుకుంటే, అసలు ఈ ప్రయాణం ఎక్కడ నుండి మొదలైంది అని నేను వెతకడం ప్రారంభించాను. ఎక్కడ నుండి అని అంటే ఆసక్తికరమైనటువంటి పాయింట్ ఇది. మనకు సాధారణంగా అతీంద్రియ శక్తులు లేక మరణాన్ని జయించటం లాంటివి, ఇలాంటి కార్యక్రమాలు సాధించాలి అంటే ఎవరు చేస్తారు? మామూలుగా మనం జనరల్గా చూద్దాము, అడవుల్లోనో హిమాలయాల్లోకి వెళ్ళి ముక్కు మూసుకొని దశాబ్దాల పాటు కఠోరమైన తపస్సు చేసిన వాళ్ళు చేయగలరు, సాధించగలరు అనుకుంటూ ఉంటారు. కానీ మన రెగ్యులర్ గా సాధారణ జీవితంలో గడుపుతూ అందరి మధ్యనే ఉంటూ మన ఉన్నటువంటి సాధారణమైన వ్యక్తి ఇది సాధించాడు అంటే ఆశ్చర్యకరమైన విషయమే కదా. ఏమిటంటే వల్లార మార్గంలో అంటే రామలింగం స్వామి గారు ఈ కాంతి దేహానికి పునాది పడింది. ఒక వంట గదిలో నిరుపేదల ఆకలి తీర్చటంలో అదే వ్యక్తి ఈ కాంతి దేహానికి మారటానికి, అన్నదానం చేయటానికి అసలు కనెక్షన్ ఏమిటి అని కూడా చాలామంది ఆలోచిస్తూ బుర్రగొక్కుంటూ ఉంటారు. ఇక్కడే మనము రామలింగ స్వామి గారి ఆలోచన విధానం ఎంత ప్రాక్టికల్గా ఉంటుందో మనకు అర్థమవుతుంది. దీన్నే ఆయన జీవకారుణ్యం అని అన్నారు. జీవకారుణ్యం, అవును. 1867లో ఆయన వడలూరిలో సత్య ధర్మశాలను స్థాపించారు. అక్కడ ఒక పొయ్యిని వెలిగించారు. ఆశ్చర్యం ఏమిటంటే ఆ పొయ్యి ఇప్పటికే 150 ఏళ్ళుగా వెలుగుతూనే ఉంది. అక్కడ నిరంతరం అన్నదానం అనేది జరుగుతూనే ఉంటుంది. ఈ 150 ఏళ్ళుగా ఒకే పొయ్యి వెలుగుతూ ఉండటం అంటే మాటలు కాదు కదా. మరి ఎవరైనా సరే దీన్ని గమనించినప్పుడు ఒక గొప్ప యోగి ముందుగా ఒక ధర్మశాలను ఎందుకు స్థాపించారు అన్న సందేహాన్ని కూడా మనము ఇక్కడ వస్తూ ఉంటుంది. రాజేంద్ర ప్రసాద్ గారి మామూలుగా ఈ యొక్క వ్యాఖ్యానం రాసినప్పుడు కూడా, అనువాదంలో కూడా ఒక అద్భుతమైనటువంటి ఫౌండేషన్ కాన్సెప్ట్గా వివరించారు. ఎలాగంటే ఆకలితో మాడుతున్నప్పుడు దైవాన్ని గురించి ఆలోచించలేడు కదా. కడుపు నిండినప్పుడే మనిషి మనసు కుదుట పడుతుంది. ఆ ప్రశాంతత ఉన్నప్పుడే మెదడులో జ్ఞానం ఉదయిస్తుంది అనేది ఆయన పాయింట్. మనిషికి గాలి, నీరు, ఆహారం లాంటి కనీస అవసరాలు తీరకపోతే బతుకు తెరువుగాను ఉంటుంది. అదే పోరాటంలో ఉన్నతమైన ఆలోచనలు చేయలేడు. బేసిక్ నీడ్స్ తప్పకుండా అవసరం. ముందు ఒక మనిషి ఆకలితో ఉన్నప్పుడు అతనికి తత్వజ్ఞానం బోధిస్తే ఏమి లాభం? అయితే నాకు ఇక్కడ ఒక చిన్న డౌట్ వస్తుంది. అంటే పేదవానికి అన్నం పెట్టడం అనేది ఒక గొప్ప సామాజిక సేవ, అందులో ఎలాంటి సందేహము లేదు. కానీ దాన్ని ఏకంగా దైవాన్ని ఆహ్వానించే మొదటి మెట్టుగా, మోక్షానికి
ద్వారంగా ఈ యొక్క రామలింగం గారు ఎందుకు చెప్పారు? ఇది కొంచెం ఎక్కువ చేసినట్లు అనిపించటం లేదు. కరెక్టే. కానీ చాలా ఇక్కడ వ్యాలిడ్ క్వశ్చన్స్ పైకి వస్తూ ఉంటాయి. కేవలం సోషల్ సర్వీస్ లాగే కనిపిస్తూ ఉంది. దీని వెనక ఒక లోతైన సైకాలజికల్ మరియు స్పిరిచువల్ మెకానిజం ఉంది అంటే మరి వీరు అర్థం చేసుకుంటారా? అదేంటో వివరిస్తారా? అంటే అత్యంత బలమైన సూత్రం ఏమిటంటే ఆ దేవుడు ఎక్కడో గుడిలో రాయిలోనో లేదా ఆకలిలోనో ఆకాశంలోనో లేడు. ఆకలితో ఉన్న ప్రతి ప్రాణిలోనూ ఉంటాడు. ఆకలితో ఉన్న ప్రాణిలో ఉన్నాడు. ఉదాహరణకి ఒక కుక్క పిల్ల ఆకలితో అలమటిస్తున్నప్పుడు లేదా ఒక మనిషి తీవ్రమైన బాధ పడుతున్నప్పుడు మన లోపల ఒక చిన్న కదలిక వస్తుంది. అవును అని పాపం అని జాలి వేస్తుంది. మనకి కరెక్ట్గా ఆ బాధను తీర్చాలన్న కరుణ ఉద్భవిస్తుంది. ఆ క్షణంలో మన లోపల ఉన్న నేను నాది అనే స్వర్గం ఒక్కసారిగా కరిగిపోతుంది. అంటే మన ఈగో పక్కకి వెళ్ళిపోతుందన్నమాట. అక్షరాల అంతే. ఆ కరిగే క్షణమే దైవత్వం. అంటే ఒక ప్రాణి ఆకలి తీర్చడం ద్వారా మనం కేవలం వాళ్ళ కడుపు నింపటం లేదు, మనలోని ఆహారాన్ని అందరికీ పంచటం. అయితే ఇతరులకు ఆహారం పెట్టడం ద్వారా అహంకారాన్ని కరిగించుకోవచ్చు అని కూడా చెప్పారు. ఎంత భౌతికమైన ఆకలి తీరితే కానీ లోపల ఉన్న ఆధ్యాత్మిక ఆకలి బయటికి రాదన్నమాట. ఖచ్చితంగా ఈ ధర్మశాల అనే కరుణామయమైన పునాది మీదనే అతను తన తదుపరి స్థాయి నిర్ణయించారు. ఇప్పుడు నాకు ఈ స్వార్థం కరిగిపోవటం అనే ఫౌండేషన్ అర్థమయ్యాక అప్పుడు వల్లారు సత్య జ్ఞాన సభను ఎందుకు నిర్మించారో కొంచెం క్లారిటీ వస్తుంది. ఈ యొక్క పునాది మీదనే ఆ సత్య జ్ఞాన సభ నిర్మాణం జరిగింది. కానీ ఆ సభ గురించి చదువుతున్నప్పుడు మీ అందరికీ కూడా దీని గురించి చెప్తున్నప్పుడు వింతగా అనిపించి ఉంటుంది కదా. ఇంతకు ఏం రాశారు అంటే సాధారణంగా మనం గుడికి వెళితే దేవుడి విగ్రహం ఉంటుంది. కానీ ఇక్కడ ఆ రామలింగం స్వామి బోధించిన సమరస శుద్ధ సన్మార్గంలో విగ్రహాలు ఉండవని, ఒక 7 తెరలు ఉంటాయని చదివాను. రాశాడు ఆయన. అసలు ఈ 7 తెరల కాన్సెప్ట్ ఏంటి అంటే నిజంగానే అక్కడ భౌతికమైన తెరలు కట్టి ఉంటాయా అవునా అనుకున్నారు. కానీ అక్కడ నిజంగానే 7 రంగుల తెరలు ఉంటాయి. నిజంగానా అంటే సమరస శుద్ధ సన్మార్గం అంటేనే కుల మత వర్గ భేదాలకు అతీతంగా మనుషులంతా ఒకటే అని చాటే ఒక విశ్వవ్యాప్త మార్గం. చాలా గొప్ప ఆలోచనే కదా. జ్ఞాన సభలో మనం నేరుగా వెళ్ళి దైవాన్ని చూడలేం. ఆ దైవ స్వరూపమైన ఒక జ్యోతికి చూసే మనకు మధ్య ఈ 7 భౌతికమైన తెరలు ఉంటాయి. అంటే అవి ఊరికే డెకరేషన్ కోసం కట్టినవి కాదంటారా? కానే కాదు. ఇవి మనిషి సైకాలజీలో ఉండే 7 ప్రతికూల లక్షణాలకు, మన లోపలి అడ్డంకులకు ప్రతీకలు. అర్థం కావట్లేదా? కొంచెం వివరిస్తాను వినండి అంటున్నారు అనంతుభాయ్. ఇప్పుడు ఒక అద్భుతమైనటువంటి కెమెరా లెన్స్ ఉందనుకోండి, ఉంది. ఆ లెన్స్ ఎంత ఖరీదైనా సరే దాని మీద దుమ్ము ధూళి బురద పడిందనుకోండి ముందే, అంటే ఎదురుగా ఉన్న అందమైన దృశ్యం ఆ కెమెరా క్యాప్చర్ చేయగలదా? లేదు, ఖచ్చితంగా చేయలేదు. బ్లర్ అయిపోతుంది. సరిగ్గా అలాగే మన కంటికి శుక్లాలు లాంటి పొరలు కమ్మినప్పుడు ప్రపంచం మసగ్గానే కనిపిస్తుంది కదా. అలాగే మన మనసు మీద నమ్మిన ఈ 7 తెరలే మనలోని అసలైన దైవాన్ని చూడనివ్వకుండా అడ్డుకున్నాయి. భలే చెప్పారు ఈ కెమెరా లెన్స్ అనాలజీ. మరి ఆ 7 తెరలు దేనికి సంకేతాలు? అవి ఏ పొరలు?
ఆ 7 పొరలు తెరలు మనలోని కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు అరిషడ్ వర్గాలు ఉంటాయి అని అంటారు. అయితే మరియు ఇవన్నిటికీ కూడా మూలమైన అజ్ఞానం, దీనికి ఒకే తెర ఉంటుంది. ముఖ్యంగా ఆ నల్లటి తెర అజ్ఞానానికి ప్రతీక. ఆ నల్ల తెర వెనక జ్యోతి ఉంటుందన్నమాట. అవును, మనం బయట ఉన్న సభలో ఆ తెరల్ని ఒక్కొక్కటిగా తొలగించి ఆ లోపల ఉన్నటువంటి జ్యోతిని దర్శించుకుంటాం. కానీ ఇది కేవలం ఒక సింబాలిక్ రిప్రజెంటేటివ్, కానీ లోపల మాత్రమే పనిచేస్తుంది. అంటే అసలైన పని లోపల జరగాలి. కరెక్ట్. మన అంతరంగంలో ఉన్న కోపాన్ని అత్యధిక సుదీర్ఘ ప్రయాణం చేయాలి. అసలైన లోపల ఏం జరుగుతుందో కరెక్ట్గా మన అంతరంగంలో ఉన్న కోపాన్ని, అత్యాసను, అజ్ఞానాన్ని ఒకటొకటిగా దాన్ని తొలగించుకుంటూ వెళ్తూ ఉండాలి. ఆ వెళ్ళే దారిలో ఒక్కొక్కటిగా తొలగించుకుంటూ ఉండాలి. అంతరంగంలో ఉన్న కోపాన్ని మరి అజ్ఞానాన్ని తొలగించుకుంటూ వెళ్ళే సుదీర్ఘమైన ప్రయాణం ఇది. ఈ రోజుల్లో ఉన్న టెన్షన్స్కి సోమవారం ఉదయం ఆఫీస్కి వెళ్ళే ట్రాఫిక్లో కోపం తెచ్చుకోకుండా ఆ మొదటి తెరను దాటటమే మనకు పెద్ద కష్టంగా ఉంటుంది కదా. నిజమే, చాలా కష్టం. ఇక 7 తెరలు దాటటం అంటే మాటలా? కానీ ఒకవేళ ఒక వ్యక్తి నిజంగానే తన సాధన ద్వారా ఈ అజ్ఞానపు తెరలన్నింటినీ పూర్తిగా తొలగించుకోగలిగినప్పుడు అతడు తన ఆలోచన విధానంలో, అతని జీవితంలో వచ్చే మార్పు ఎలా ఉంటుంది? ఇక్కడే అసలైన మ్యాజిక్ ఉంటుంది. తెరలు పూర్తిగా తొలగినప్పుడు వ్యక్తికి ఈ యొక్క సృష్టి ఏది వేరుగా అనిపించదు. నేను వేరు, ఎదుటి ఉన్నవారు వేరు అనే భ్రమ పూర్తిగా పోతుంది. అంతా ఒక్కటే, నాలో ఉంది అదే, అందరిలో ఉన్నది అదే ఆత్మ చైతన్యం అనే భావనలోకి వస్తారు. భ్రమలన్నీ పూర్తిగా పోతాయి. అందుకనే దీన్ని చాలా చక్కగా రాయటం జరిగింది. అలాంటి వ్యక్తికి సానుభూతి ఏ స్థాయికి చేరుకుంటుందంటే, దారిలో వెళ్తున్న ఒక మొక్క నీళ్లు లేక వాడిపోయి ఉంటే దాన్ని చూసి ఆ వ్యక్తి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. అబ్బా, ఒక మొక్కను చూసి ఏడవటం అంటే ఎంత గొప్ప సెన్సిటివిటీ కదా. సమస్త జీవరాశుల్లోనూ తను తానుగా చూసుకునే ఒక అత్యంతమైన కరుణ అతనిలో ఉప్పొంగుతుంది. స్థితికి చేరుకోవాలి. చేరుకున్నటువంటి వ్యక్తి ఉనికి కేవలం ఒక మాంసపు ముద్దలాగే మిగిలిపోతాడు అని అంటూ ఉన్నారు. ఇంకా మనము స్వచ్ఛమైనటువంటి కరుణా స్వరూపానికి మారిపోతూ ఉంటాం. ఒకే ఇక్కడి వరకు నాకు లాజిక్గా అంత బాగానే అర్థమవుతుంది కూడా. మీ జీవితంలో ఇతరుల ఆకలి తీర్చటం వల్ల మనలో కరుణ పుడుతుంది, మనలోని అజ్ఞానపు తెరలు తొలగిపోతాయని, ఇదంతా ఒక గొప్ప ఆధ్యాత్మిక పరిణామం అని చెప్పడం జరుగుతుంది. కానీ ఈ మూల గ్రంథాలు చదువుతున్నప్పుడు నాకు ఒక పాడైపోయిన విషయం అర్థమైంది. అది ఏమిటి అంటే, 7 తెరలు తొలగిపోవటం అనేది కేవలం మనసును మార్చటమే కాదు, ఏకంగా మనిషి యొక్క భౌతిక దేహాన్నే, అంటే బయాలజీనే పూర్తిగా మార్చేస్తుంది. ఇది చదివాను. అవును, అదే వల్లారు బోధించిన మరణం లేని మహావిద్య. ఇక్కడే నాకు పెద్ద డౌట్ వస్తుంది. ఒక కఠినమైన భౌతిక పదార్థం అనగా సాలిడ్ మ్యాటరు ఒకసారిగా ప్యూర్ ఎనర్జీగా, స్వచ్ఛమైన శక్తిగా మారిపోవటం ఎలా సాధ్యం? ఒక అందమైన హ్యూమన్ హ్యూమన్
కాంబినేషన్ లాంటి ఏదైనా ఫిజికల్ ప్రాసెస్సా ఇది నిజంగానే అని అడిగారు. ఇది ఏమాత్రం మోటఫర్ కాదు. ఇది అక్షరాలా జరిగిన భౌతిక పరిణామము. నిజంగానే భౌతిక పరిణామం అంటారా? అవును, కరెక్టే. ఈ పరిణామం వెనకాల ఉన్న రహస్యాన్ని మనం ఆత్మకు అర్థం చేసుకోవాలి అంటే మనం చిత్తం మ్, ప్రామాణికంగా అనుభూతి పొందినటువంటి రాజేంద్ర ప్రసాద్ గారు మరి ముందుకు రావచ్చు. వీళ్ళిద్దరూ ప్రామాణికంగా అనువదించిన ఈ గ్రంథంలోకి వెళ్ళాలి. అసలు ఆ జగ అగర్వాల్ అంటే ఏమిటి, దీని గురించిన విషయం నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. అచ్చ పరం శాంతి, పరమాశాంతి, బేహద్ పరమ